ఆదివాసీ అమరవీరుడు, ఆదివాసీ ఉద్యమాలకు స్ఫూర్తిదాత, కీర్తిశేషులు శ్రీరామ్ శంభు గారి 6వ వర్ధంతి కార్యక్రమం. ఆదివాసీల సాంప్రదాయ ప్రకారంగా మరి ఈరోజు గోరి పూజ కార్యక్రమం నిర్వహించి ఏదైతే ఆనాడు మలిదశ ఉద్యమాలలో ఇంద్రవెల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని దున్నేవాడికే భూమి కావాలనే నినాదము, అదేవిధంగా ఆదివాసీ హక్కుల చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కావాలనే నినాదంతో పెద్దలు శ్రీరామ్ శంభు గారు ఒక జాతి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నిర్మాణం చేసుకొని హైదరాబాద్, ఢిల్లీ స్థాయి వరకు కూడా అనేక ప్రొఫెసర్లను, అనేక రాజకీయ నాయకులను కలుస్తూనే ఆదివాసులను చైతన్యపరుస్తూ ఇవాళ పోడు భూములకు పట్టాలు రావడం అనేది వారి యొక్క పోరాట స్ఫూర్తి, వారి పోరాట ఫలితంగా ఆదివాసులందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా మరొక్కసారి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆదివాసుల యొక్క చట్టాలు కావచ్చు, ఆదివాసుల యొక్క హక్కులు పూర్తి స్థాయిలో అమలైన నాడే ఆ పోరాటాలు చేసినటువంటి వాళ్ళకు గణనీయాలు. కాబట్టి ఆ వారి పోరాట స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం నేటితరం యువకులందరూ కూడా, నేటితరం ఉద్యమ నాయకులందరూ కూడా ఏదైతే మన శ్రీరామ్ శంభును స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలు ముందుగా కొనసాగించాలని ఈ సందర్భం కోరుతూ వారికి నివాళులర్పిస్తూ తప్పకుండా ప్రభుత్వ పరంగా గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వారి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో మేమందరం కూడా తోడ్పాటుగా ఉంటామని, ఆ కుటుంబానికి మాకు అవినాభావ సంబంధంలోనే తప్పకుండా కుటుంబానికి తోడ్పాటుగా ఉంటాం. అదేవిధంగా ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇంతకుముందే మా ఎంపీపీ గారు చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరమైన శ్రీరామ్ శంభు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు మిగతా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీరామ్ శంభు! శ్రీరామ్ శంభు!